ప్రభువైన యేసుక్రీస్తు నామములో షార్ట్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని కలవడానికి కృపనిచ్చిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీక్షిస్తున్న మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఈ దినము 112వ కీర్తనలో మనము ఈ కీర్తన ధ్యానించినట్లయితే 1-2 వచనాలు చదివి దేవుని మాటలు వినాలని ఆశపడుతూ ఉన్నాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మన సంతానం నీతిమంతుల సంతానం. మనుషులము మనము పుట్టుకతో నీతిమంతులము కాదు, కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన నీతి మనకు దయచేసి మనల్ని నీతిమంతులుగా తీర్చినవాడు యేసు ప్రభు. తన రక్తంతో కడిగినవాడు. ఆ యథార్థవంతుల వంశంలోకి వచ్చే కృపను తను నమ్ముకున్న వారందరికీ ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో నువ్వు ఎక్కడ జన్మించినా, ఏ ప్రాంతంలో ఉన్నా, నీ కులమేటో గోత్రమేటో, ఏ ప్రాంతానికి చెందినవాడివైనా, ఏ రంగు కలిగి ఉన్నా సరే, ప్రభు నమ్ముకున్న తర్వాత నువ్వు యథార్థంగా జీవించినట్లయితే, దేవుడు చెప్పిన స్టాండర్డ్లో నువ్వు ఉన్నట్లయితే తప్పకుండా నువ్వు దీవించబడతావు. నీ పిల్లలు కూడా ఆ మార్గాన్ని అనుసరించినట్లయితే వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఉంది కదా, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. 112వ కీర్తన 3వ వచనం, కలిమి సంపద వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును, యథార్థవంతులకు చీకటిలో కూడా వెలుగు పుట్టును. 7వ వచనం, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు, వాడు మనస్సు స్థిరముగా ఉండును, వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. ప్రతి ఒక్క మనిషిలో ప్రభు కోరుకుంటుంది ఏంటంటే యథార్థమైన జీవితం. 84వ కీర్తనలో ప్రభు అంటాడు, యథార్థవంతులకు 11వ వచనంలో అంటున్నాడు కదా ప్రభు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు అంటున్నాడు. ప్రభు ఏ మేలు, యథార్థంగా నువ్వు జీవిస్తున్నట్లయితే, ప్రభు కోరుకునే మార్గంలో వెళ్తున్నట్లయితే, నువ్వు యథార్థవంతుడు అయితే దేవుడు ఎంతో యథార్థవంతుడు. తప్పకుండా ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నిన్ను మర్చిపోయేవాడు కాదు దేవుడు. నీ కుటుంబాన్ని విడిచిపెట్టేవాడు కాదు దేవుడు. నీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేవాడు. అందుకే యథార్థవంతులకు ఏ మేలు చెయ్యక మానను అంటున్నాడు. మరొక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చెయ్యును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత, మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభువులో యథార్థంగా మనం బ్రతకడం నేర్చుకోవాలి. మన చుట్టుపక్కల అనేకులు ప్రభు మార్గాన్ని విడిచి నడుస్తూ ఉన్నా, ప్రభువును వ్యతిరేకించిన వారు ఉన్నప్పటికీ, దూషించిన వారు ఉన్నప్పటికీ, మన యథార్థతను మనం విడిచిపెట్టకూడదు. దానికి గొప్ప ప్రతిఫలం మనం పొందుకుంటాం. యథార్థవంతులు స్థిరముగా ఉంటారట. దేవునిలో స్థిరపడాలి, యథార్థతలో స్థిరపడాలి. ప్రతి క్రైస్తవుడు, దేవుని నమ్ముకున్న బిడ్డలు యథార్థతలో స్థిరపడి మనము నమ్మకముగా ఉన్నట్లయితే ప్రభు కూడా గొప్పవాడు. ఆయన వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరుస్తాడు. యోసేపు జీవితాన్ని పరిశీలించినట్లయితే చీకటి వచ్చింది ఆయన జీవితంలో. కొంతకాలము శ్రమను అనుభవించాడు, చెయ్యని నేరానికి శిక్షణ అనుభవించాడు, చెరసాల్లో వేయబడ్డాడు. కానీ యథార్థతను విడిచిపెట్టలే, దేవుని వెంబడించడం విడిచిపెట్టలేదు. ఆ రోజు వచ్చింది, దేవుడు చెరసాల్లో ఉన్న యోసేపును
ఒక మంచి ప్రధానమంత్రి స్థాయికి తీసుకుని వెళ్ళాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే యథార్థవంతులకు చీకటిలో కూడా వెలుగు పడుతుంది. ఈ దినాన నీ జీవితంలో చీకటి ఆవరించిందేమో, నీ పరిస్థితులు చీకటిగా ఉన్నాయేమో, కానీ నమ్మకత్వాన్ని, యథార్థతను విడిచిపెట్టద్దు. దేవుడు నిన్ను మర్చిపోలేదు, దాన్ని జ్ఞాపకం ఉంచుకో. యథార్థంగా నడువు, దేవుడు అనేకమైన మంచి దినాలు నీకు అనుగ్రహిస్తాడు. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పడుతుంది. యథార్థవంతులు వంశపు వారు దీవించబడతారు. యథార్థవంతులకు ఏ మేలు చెయ్యక మానను అన్నవాడు ఆ దేవాది దేవుడైన యేసు ప్రభు కనుక ప్రభులో యథార్థంగా జీవిద్దాం. ఆయన మన కొరకు కలిగిన ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశము క్రీస్తు యేసు నామములో ఆయన నెరవేర్చాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. యథార్థవంతులు వంశపు వారు దీవించబడతారు. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానను అన్నావు. యథార్థవంతులను తప్పక వర్ధిల్లింపచేస్తావు. నీ బిడ్డలు వీక్షిస్తున్న వారు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ స్థితులు గతులు గుండా వెళ్తూ ఉన్నారో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. వారి హృదయంలో యథార్థమైన జీవితాన్ని ఇవ్వండి. వారి మార్గాలను సరళం చేయండి. పాపమును విడిచిపెట్టి నీకు ఇష్టం లేని మార్గములన్నీ తృణీకరించి విడిచి నీ వైపు, నీ తట్టు తిరుగుటకు కృపను వారికి అనుగ్రహించి వారి వంశాన్ని దీవించి, వారి పిల్లల్ని దీవించి, వారి చేతి పనిని ఆశీర్వదించమని, నువ్వు కోరుకునే ఆ యొక్క స్థితికి, స్థాయికి వారిని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ షార్ట్ మెసేజ్ మీకు దీవెనకరంగా ఉంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. స్క్రీన్ మీద మా యొక్క నెంబర్ కూడా కనబడుతుంది. మీరు ఆ నెంబర్ కాల్ చేసి మీ ప్రార్థన విన్నపాలు తెలియజేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాం. ఏదైనా కౌన్సిలింగ్ ఉన్నా, డౌట్స్ ఉన్నా మీరు ప్రత్యక్షంగా మా యొక్క అడ్రస్కి వచ్చి, పార్వతీపురంకి వచ్చి మమ్మల్ని కలవచ్చు, అపాయింట్మెంట్ తీసుకొనవచ్చు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.